హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 10th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రిక్ స్టాండర్డ్ ఫార్మ్స్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేస్తాము, ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి సైన్ ఆఫ్ 210 degrees. సో ఈ సైన్ 210 degreesని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే, మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన ఆల్ సిల్వర్ టీ కప్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసి, సో దాన్ని మీకు మళ్ళీ ఒకసారి బ్రీఫ్ అప్ చేయడానికి సైడ్కి డయాగ్రామ్ చేసినాను చూడండి. సో 4 quadrants ఉన్నాయి. 4 quadrantsలో స్టాండర్డ్ ఫార్మ్స్, ఆ 4 quadrantsలో ఏవేవైతే పాజిటివ్ ఉంటాయో అవన్నీ. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొసెకండ్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో టాన్ ఇంకా కాట్ పాజిటివ్, ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఇంకా సీకెండ్ పాజిటివ్. ఓకే, ఫస్ట్ మనకి ఇట్లాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే టీటా ప్లేస్లో ఏముందో చెక్ చేసుకోవాలి. టీటా ప్లేస్లో ఏముంది? 210 degrees ఉంది. సో మన ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే టీటా ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయిందో చూడాలి. ఓకే, సో టీటా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయింది? థర్డ్ క్వాడ్రంట్లో లొకేట్ అయింది, ఓకేనా? సో థర్డ్ క్వాడ్రంట్లో లొకేట్ అయితే థర్డ్ క్వాడ్రంట్లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏది పాజిటివ్ ఉందని. సో థర్డ్ క్వాడ్రంట్లో మనకి టాన్ ఇంకా కాట్ పాజిటివ్, అంటే దాని అర్థం ఏంది? సైన్ వచ్చేసి నెగిటివ్ అని అర్థం. సో Q3లో చూడండి, టీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్, సో సైన్ ఈజ్ నెగిటివ్ ఇన్ క్వాడ్రంట్ Q3. సో ఫస్ట్ కంక్లూజన్ ఏంది? సైన్ వాల్యూ నెగిటివ్. ఆన్సర్ ఏది వచ్చినా కానీ దానికి నెగిటివ్ ఉంటుంది, అంటే మైనస్ సింబల్ ఉంటుంది. ఇది ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ సైన్ 210 degreesని మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే, చూడండి మనకు క్వాడ్రంట్ 3లో ఎన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి? 2 స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఈ 2 స్టాండర్డ్ ఫార్మ్స్ని యూజ్ చేసి మనము సైన్ 210 degrees వాల్యూ కనుక్కోవచ్చు. నేను ఏం చేసిన అంటే 2 స్టాండర్డ్ ఫార్మ్స్ని యూజ్ చేసి కనుక్కున్నా. మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ని ఎట్లా వాడాలి అనేది మనకు అర్థం కావాలి కాబట్టి 2 స్టాండర్డ్ ఫార్మ్స్ యూజ్ చేసిన. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేద్దాం సైన్ 210 degreesని కనుక్కోవడానికి. సో సైన్ 210ని నేను ఎట్లా రాసుకుంటున్నాను చూడండి, సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా ఫామ్లో రాసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో 180 ప్లస్ టీటా ఫామ్లో అంటే 210 రావాలంటే నేను 180కి ఎంత యాడ్ చేయాలి? 30 యాడ్ చేయాలి కదా. సో సింపుల్, ఆ ఫామ్లో రాసుకున్నాను నేను. సైన్ 210ని 180 ప్లస్ టీటా ఫామ్లో రాసుకున్నాను. సో సైన్ ఆఫ్ 180 ప్లస్ 30. సో మనకు ఫార్ములా ఏంది? సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ సైన్ టీటా. చెప్పిన కదా నెగిటివ్ ఉంటుందని సైన్ వాల్యూ. సో మనకేమొస్తుంది? మైనస్ సైన్ టీటా ప్లస్లో ఎంత ఉంది? 30. సో మైనస్ సైన్ 30. సో సైన్ 30 వాల్యూ ఎంత? సో మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఆ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఏదైతే మనం డిస్కస్ చేసినామో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క స్టాండర్డ్ యాంగిల్ వాల్యూస్, అది మీరు బట్టి పట్టాలి. ఓకే, సైన్ తెలుస్తే మీకు అన్నీ తెలుస్తాయి కదా. సో మనము ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఆ యాంగిల్ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో మైనస్ సైన్ 30 ఈక్వల్స్ టు -1/2. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేస్తున్నా. అంటే ఏంది? 270 మైనస్ తీటా. సో సైన్ ఆఫ్ 270 మైనస్ తీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ కాస్ తీటా. అదేంది? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అయిందంటే, నేను నా ప్రీవియస్ క్లాస్లో అక్కడ మనం ఏమంటారు డిస్కస్ చేసినప్పుడు మీకు చెప్పిన 90 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫంక్షన్స్, 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫంక్షన్స్ ఎప్పుడైతే మనం వాడతామో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. సో సైన్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? కాస్గా కన్వర్ట్ అవుతుంది. కాస్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? సైన్గా కన్వర్ట్ అవుతుంది. సో సైన్ ఆఫ్ 270 మైనస్ తీటా ఇది ఈక్వల్స్ టు మైనస్ కాస్ తీటా. సో సైన్ ఆఫ్ 210 ఎట్లా రాసుకోవచ్చు మనము? ఈ ఫార్మాట్లో 210 ఎట్లా రాసుకోవచ్చు? 270లోకి ఎంచి నేను ఎంత సబ్ట్రాక్ట్ చేస్తాను నాకు 210 వస్తుంది. సింపుల్, సైన్ ఆఫ్ 270 మైనస్ 60, 60 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 210 వస్తుంది, ఓకేనా? సో సైన్ ఆఫ్ 270 మైనస్ 60, ఆన్సర్ ఏముంది? మైనస్ కాస్ తీటా. అంటే మైనస్ కాస్ టీటా ప్లస్లో ఏముంది? 60. సో ఇది ఈక్వల్స్ టు -1/2. సో మీరు చూసుకున్నట్టయితే ఏ స్టాండర్డ్ ఫామ్ వాడి మనం సాల్వ్ చేసిన ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఏంది? టాన్ 330 degrees. ఓకే, సో స్టెప్ 1 ఏంది? స్టెప్ 1 ఏం చేయాలి? టీటా అనేది ఏ క్వాడ్రంట్లో లొకేట్ అయిందో చూడాలి. సో 330 వచ్చేసి క్వాడ్రంట్ Q4లో లొకేట్ అయి ఉంటుంది. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంది? క్వాడ్రంట్ Q4లో ఏమేమి పాజిటివ్ ఉన్నాయండి. క్వాడ్రంట్ Q4లో ఏమేమి పాజిటివ్ ఉన్నాయి? కాస్ పాజిటివ్ ఉంది, సీకెండ్ పాజిటివ్ ఉంది. సో మిగతావన్నీ నెగిటివ్. సో టాన్ కూడా నెగిటివే కదా. టీటా లైజ్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్, సో టాన్ ఈజ్ నెగిటివ్. అంటే దాని అర్థం ఏంది? మనం సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో డెఫినెట్గా అది నెగిటివే ఉంటుంది, ఓకేనా?
సో నెక్స్ట్ ఇప్పుడు tan 330. సో ఈ tan 330 డిగ్రీస్ని సాల్వ్ చేయాలంటే క్వాడ్రంట్ Q4లో ఉన్న ఏదైనా ఒక స్టాండర్డ్ ఫామ్ వాడచ్చు. సో నేను ఏం చేసిన అంటే 2 స్టాండర్డ్ ఫామ్స్ వాడినా. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేద్దాం. సో నేను ఏం చేసిన అంటే ఫస్ట్ 360 మైనస్ θ యూజ్ చేసిన. సో tan ఆఫ్ 360 మైనస్ θ ఎంత, మైనస్ tan θ. ఇవి మీకు కన్ఫ్యూజ్ అయితే నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూడండి మీరు. దేనికి సంబంధించింది, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, ఆల్ సిల్వర్ టీ కప్స్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇవి ఎట్లా వచ్చినాయి అనేది. సో tan ఆఫ్ 360 మైనస్ θ ఇది ఈక్వల్స్ టు మైనస్ tan θ. సో tan ఆఫ్ 330 రావాలంటే నేను 360 ఎంత సపరేట్ చేయాలి, 30 సపరేట్ చేయాలి. సో 360 మైనస్ 30, సో మైనస్ tan θ అంటే మైనస్ tan 30. సో tan 30 వాల్యూ ఎంత, 1/√3. సో మైనస్ 1/√3. నెక్స్ట్ tan 330 డిగ్రీస్ మనం ఏది యూజ్ చేసి సాల్వ్ చేస్తాము, 270 ప్లస్ θ. సో tan ఆఫ్ 270 ప్లస్ θ ఇది ఈక్వల్స్ టు మైనస్ cot θ. ఆల్రెడీ మీకు చెప్పిన 270 ఇన్వాల్వ్ అయిన ఫంక్షన్స్, 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్ లేదా 90 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ ఏ ఉన్నా కానీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. tan cotగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, cot tanగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఓకేనా. సో tan ఆఫ్ 270 ప్లస్ 60, నేను ఈ 330ని ఎట్లా రాసుకున్నా, ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. సో 270కి నేను ఎంత యాడ్ చేస్తే 330 వస్తుంది, 270కి నేను 60 యాడ్ చేయాలి. సో ఇది ఈక్వల్స్ టు మైనస్ cot 60 డిగ్రీస్ ఇది ఈక్వల్స్ టు మైనస్ 1/√3. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనము అట్లాంటి మోడల్లోనే ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చూద్దాము. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మన థర్డ్ సమ్ వచ్చేసేంది tan ఆఫ్ 480 డిగ్రీస్. సో 480 డిగ్రీస్ ఏంది, మనకి 360 డిగ్రీస్ వరకే కదా 480 డిగ్రీస్ ఏంది అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని మనం ఎట్లా సాల్వ్ చేయాలి ఈజీగా, నేను చెప్పే ట్రిక్ మీరు ఫాలో అయిపోతే చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకేనా. ఎప్పుడైనా మనకి 360 డిగ్రీస్ కంటే ఎక్కువ యాంగిల్ ఉందనుకోండి, మనం ఏం చేస్తామో చూడండి. మీరు కరెక్ట్ గమనించినట్టయితే వన్ కంప్లీట్ రొటేషన్కి ఎంత యాంగిల్ కవర్ అవుతుంది, 360 డిగ్రీస్ కదా. అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి అక్కడ వరకు వస్తే 360 డిగ్రీస్. తర్వాత నెక్స్ట్ రొటేషన్ ఏదైతే ఉంటుందో అది 360 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అంటే నెక్స్ట్ రొటేషన్ చూడండి, ఇది 360 డిగ్రీస్ ఎండ్ అయిపోయిందా, 361, 362, 363 అట్లా స్టార్ట్ అవుతుంది. సో ఆ కంప్లీట్ రొటేషన్ వచ్చేసి 720 అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ రొటేషన్కి θ 360, నెక్స్ట్ రొటేషన్కి θ 720 ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు, 480 డిగ్రీస్. అంటే దాని అర్థమైంది. సో నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్కి ఎంత అవుతుంది, θ అనేది 720 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే 360 ప్లస్ 360 ఎంత, 720 కదా. సో ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ 2 rotation, if it completes 2 rotation then the total angle will be 720 degrees. ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది, 480 డిగ్రీస్ ఉంది. అంటే దాని అర్థం ఏంది, డెఫినెట్గా సెకండ్ రొటేషన్లోనే ఏదో ఒక క్వాడ్రంట్లో లొకేట్ అయ్యి ఉంది. దిస్ ఈజ్ సెకండ్ రొటేషన్. ఓకే, ఈ సెకండ్ రొటేషన్లోనే ఏదో ఒక క్వాడ్రంట్లో ఈ 480 డిగ్రీస్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. సో దాన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ 360 డిగ్రీస్ ఉందా, మనకి ఏ యాంగిల్ అయితే కావాలో అందులోకించి మనం 360 డిగ్రీస్ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ 360 డిగ్రీస్ కంప్లీట్ చేసినాం కదా. సో మిగతాది ఎంత ఉందో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే టోటల్కి ఏదైతే కంప్లీట్ అయిందో దాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎట్లా, 480 360 తీసేస్తున్నా, 0, 8 - 6 2 1. సో 480 360 తీస్తే ఎంత వచ్చింది మనకి, 120 డిగ్రీస్. అంటే దాని అర్థమైంది, ఇక్కడ నుంచి సెకండ్ అంటే ఫస్ట్ టోటల్ కంప్లీట్ యాంగిల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత కవర్ చేసింది, 120 డిగ్రీస్ కవర్ చేసింది. అప్పుడు మనకి ఎంత వచ్చింది, 480 డిగ్రీస్ వచ్చింది. అంటే దాని అర్థమైంది, ఎప్పుడైతే 360 డిగ్రీస్కి వస్తుందో 0 = 360 డిగ్రీస్, అట్లనే 480 డిగ్రీస్ = 120 డిగ్రీస్, సేమే. ఓకేనా. సో 120 డిగ్రీస్ ఇస్ నథింగ్ బట్ 480 డిగ్రీస్. ఎందుకంటే ఏ క్వాడ్రంట్లో ఉంది, 480 డిగ్రీస్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కదా. సెకండ్ క్వాడ్రంట్ రేంజ్ ఏంది మనం డిస్కస్ చేసినాం కదా. సెకండ్ క్వాడ్రంట్ రేంజ్ ఏంది, 90 to 180. సో 90 to 180 మధ్యలో 120 ఉందా లేదా, సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సో 480 డిగ్రీస్ ఇస్ నథింగ్ బట్ 120. 480 డిగ్రీస్ ఇస్ నథింగ్ బట్ 120 డిగ్రీస్. సో సింపుల్, tan 480 కాస్త ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది, tan 120 డిగ్రీస్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో 120 డిగ్రీస్, ఇప్పుడు ఈ 120 డిగ్రీస్ ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో θ వచ్చేసి నెగిటివ్ కాబట్టి డెఫినెట్గా tan వాల్యూ నెగిటివ్ ఉంటుంది క్వాడ్రంట్లో. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఎట్లా సాల్వ్ చేయాలి, సింపుల్. మనము ఏదైనా ఒక స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు
ఆల్ సిల్వర్ టీ కప్స్ వేసేసిన. సో సెకండ్ క్వాడ్రంట్లో ఏదైనా ఒక స్టాండర్డ్ ఫామ్ వాడండి. నేను ఫస్ట్ 90 ప్లస్ థీటా వాడుతున్నా. tan 120 నేను ఎట్లా రాస్తున్నా, tan ఆఫ్ 90 ప్లస్ 90కి ఎంత యాడ్ చేస్తే 120 వస్తుంది 30. సో tan ఆఫ్ 90 ప్లస్ 30 ఇది ఈక్వల్స్ టు, చూడండి, tan ఆఫ్ 90 ప్లస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ కాట్ థీటా. సో మైనస్ కాట్ 30 డిగ్రీస్. నెక్స్ట్ tan 120 సెకండ్ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నా. tan 120 ఎట్లా రాస్తున్నా, tan ఆఫ్ 180 మైనస్ 60. tan ఆఫ్ 180 మైనస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ tan థీటా విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ tan 60. సో క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉంటాయి చూడండి. tan 60 అంటే ఎంత, -√3. అట్లనే cot 30 అంటే కూడా -√3. సారీ, cot 30 అంటే కూడా √3. రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసి. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఏమన్నాడు, సీకెంట్ 510 డిగ్రీస్ అన్నాడు. సో ఇది కూడా మనం సేమ్ అట్లనే సాల్వ్ చేస్తాం. సో 510 డిగ్రీస్ అంటే ఎన్ని టైమ్స్ రొటేట్ కావాలి? ఫస్ట్ ఒక కంప్లీట్ రొటేషన్ అయిపోతుంది. ఫర్ 1 కంప్లీట్ రొటేషన్ ఇట్ టేక్స్ 360 డిగ్రీస్. బాగుంది. 360 డిగ్రీస్ తర్వాత ఎంత రొటేట్ అయితే మనకి 510 డిగ్రీస్ని లొకేట్ చేయొచ్చు? సింపుల్. ఇంకో రొటేషన్ అయింది అనుకోండి 720 డిగ్రీస్. అంటే దాని అర్థం ఏంది, సెకండ్ రొటేషన్ అయితే కంప్లీట్గా కాలేదు. సో సెకండ్ రొటేషన్లో ఏదో ఒక దగ్గర ఆగిపోయింది. సో ఎక్కడ ఆగిపోయిందో మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఈ 4 క్వాడ్రంట్స్లో ఎక్కడో ఒక దగ్గర లొకేట్ అయి ఉంది 510. సో దాన్ని ఎట్లా తెలుసుకుంటాం, నేను మీకు ఆల్రెడీ చెప్పిన, మనకు కంప్లీట్ అయిన యాంగిల్ ఏది ఉంది, 360 డిగ్రీస్ ఉంది. ఇక్కడ ఏది కంప్లీట్ అవుతుందో ఆ యాంగిల్ని మనము టోటల్ యాంగిల్తో సబ్ట్రాక్ట్ చేసేసాలి. సో కంప్లీట్ అయిన యాంగిల్ ఏంది, 360 డిగ్రీస్ కదా. సో 360 డిగ్రీస్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా టోటల్ అగైన్స్. 510 మైనస్ 360 ఎంత, 150 డిగ్రీస్. సో ఇప్పుడు ఏ క్వాడ్రంట్లో ఉన్నట్టు 150, సెకండ్ క్వాడ్రంట్లో. సో 510 డిగ్రీస్ ఈజ్ నథింగ్ బట్ 150 డిగ్రీ. క్లియర్గా అర్థమైందా? సో సీకెంట్ 510 డిగ్రీస్ ఇది ఈక్వల్స్ టు సీకెంట్ 150 డిగ్రీస్. సో సీకెంట్ 150 డిగ్రీస్. ఫస్ట్ మనం థీటాని లొకేట్ చేయాలి. 150 ఏ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో చూడండి. సెకండ్ క్వాడ్రంట్లో సీకెంట్ ఈస్ నెగిటివ్, అందుకే సీకెంట్ వాల్యూ మనకి నెగిటివ్ వస్తుంది. సో సీకెంట్ ఆఫ్ 150 ఎట్లా సాల్వ్ చేస్తాం, 2 స్టాండర్డ్ ఫార్మ్స్ యూజ్ చేసి 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా. సీకెంట్ ఆఫ్ 90 ప్లస్ 60 ఇది ఈక్వల్స్ టు మైనస్ కోసెకంట్ 60. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఎక్కడైతే 90 స్టాండర్డ్ ఫార్మ్స్ 270 స్టాండర్డ్ ఫార్మ్స్ ఇన్వాల్వ్ అవుతాయో అప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చేంజ్ అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సీకెంట్ కోసీకెంట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కోసీకెంట్ సీకెంట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మైనస్ కోసీకెంట్ థీటా, అందుకే మైనస్ కోసీకెంట్ 60 విచ్ ఇస్ నథింగ్ బట్ -2/√3. సిమిలర్గా ఇప్పుడు చూడండి, ఈ స్టాండర్డ్ ఫార్మ్ అప్లై చేద్దాం. సీకెంట్ ఆఫ్ 180 మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ మైనస్ సీకెంట్ థీటా. సో సీకెంట్ 150 నేను ఎట్లా రాసుకోవచ్చు, సీకెంట్ ఆఫ్ 180 మైనస్ 30 విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ సీకెంట్ 30 ఈజ్ ఈక్వల్స్ టు -2/√3. సో క్లియర్గా అర్థమైందా? నేను మీకు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పినా అంటే, మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనం. సో మీకు అన్ని బేసిక్స్ తెలియాలి కాబట్టి, ఇట్లాంటి బేసిక్స్ తెలిస్తేనే మనం నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.